ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు అవుతుంది. ఏం పేరు? అమలు లచ్చే గోపాలరావు. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎండిపోతుంది, పడతలేదు. పూటికెళ్ళి దించినాము, బోర్లు వేసిన బోర్ వాడలేదు, వాటర్ రత్తులు ఎన్ని అనేది అన్ని. పూడికకి ఎంత ఖర్చు అయింది? వచ్చే పూటికి 45,000 దాకా వచ్చింది. పూడికి క్రెయిన్ కును కూలోళ్ళకు 45,000 అది వచ్చింది. ఇంకా బోర్లు ఎత్తే అటు 78,000 వీటికి బోర్ వాడు లేదు. పైపులు కొనుక్కున్నాడు, రబ్బర్ పైప్ బెండలు ఒక్కొక్కరు చిన్న మడికి వేసినా కానీ ఆ మడి పట్టు 2 రోజులు పెడితే ఆ మడి పట్టుంది. ఎండిపోయిన కొద్ది ఎట్లా పడుతుంది సార్? అట్లా అంగడి ఉంటున్నా పారు అది పరిస్థితి. ఈ గాలి 4 ఎకరాలలో ఎంత తగ్గుతుంది, ఎంత పోతుంది? అది కోసాగర్ వరకు మరి ఇవాళ ఒక అల్లం వెళ్ళిపోయేందుకు మందికి నిలబడడానికి వెళ్ళిపోతుంది. 2 అంతలు 3 అంతలు పోతుంది సార్. రేపు మడకల వరకు పడతారు, అది తెల్లబడిపోయా ఏంటంటే గంటకు తక్కువ ఈ నీళ్ళు మొత్తం ఇంకోటి మళ్ళా పట్టింది పట్టుడు. అక్కడ కరెంట్ తయారైన కదా మేమేం చేస్తాం, మా ఇంట్లో ఇది పెట్టుకుని మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు. నీకు రకాన్ని వాళ్ళు మొదటనే వేంది అంటారు వాళ్ళు. ఈడవేనా ఆడవేనా మొదట వేంది చెప్పుడు వాళ్ళు. కరెంట్ పోయేస్తుంది. ఓకే ఏంటంటే గంటకు తక్కువ ఈ నీళ్ళు మొత్తం ఇంకోటి మళ్ళా పట్టింది పట్టుడు. ఎక్కుతుంది, మళ్ళీ పోయేసే వరకు మళ్ళీ ఇంటికి జారాయి. అక్కడ కరెంట్ తయారైన కదా మేమేం చేస్తాం, మా ఇంట్లో ఇది పెట్టుకుని మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు. అన్ని అని వాళ్ళు తయారు చేసే కానీ మొదటనే వేంది అంటారు వాళ్ళు. ఈడవేనా ఆడవేనా మొదట వేంది చెప్పుడు వాళ్ళు. రోజుకి ఎన్ని గంటలు వస్తుంది కరెంటు? రోజు 12:30కి ఇస్తారు. ఇచ్చిన కానీ తెల్లదాకా చూస్తా, నైట్ లో ఒకసారి పోతారు. పనులు చూస్తా పీసర్ కొట్టేస్తా, టైం ఖర్చు లేదు. నీడున్నా ఆడున్నారు వాళ్ళని వచ్చే కనుక అద్దువానం రైతు బతుకులాగా వస్తున్నది పరిస్థితి. షేప్ నెయ్యి మేము అందరం పెట్టుకుంటే బతికినాము. మరి ఇప్పుడు తెలంగాణ వేయింది, మా బతుకు ఏం పేరు? నా పేరు ఉప్పు లచ్చయ్య. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతలేదు. రైతు బంధు ఎక్కడ పడుతుంది? కాంగ్రెస్ వచ్చినాక వేసినా అని ఒకటే కాదు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అంటాడు, రైతు బంధు అంటాడు, గ్యాస్ అంటాడు, 2 లక్షలు రుణమాఫీ అంటాడు, గ్యాస్ అంటాడు. ఒక్కనే కాదు, వాళ్ళ మంత్రులు అందరూ అంతే అంటారు. మాఫీ చేసినా అంటారు. ప్రతి వార్తల్లో చూడు అదే మాట అంటాడు. పడ్డాయా మరి? మాటలు మాత్రం వస్తాయి. రేపు ఈ వచ్చినాక వస్తుంది, ఇప్పుడు ఈ బంద్ అయినాక వస్తుంది, రేపు ఏది మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోయినాక వస్తుంది, రేపు ఇస్తా ఇవాళ ఇస్తా అంటాడు. ఆ ఇవాళ ఇయ్యాడు. ఇప్పుడు మాత్రం ఉడ్డెక్కాలి కదా. ఎన్ని రైతు బంధువులు పడ్డాయి, ఎన్ని వాళ్ళు లేదు? ఇప్పుడు ఎన్ని వాళ్ళు నాకైతే